నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఛానల్. ఇవాళ మనతో పాటు స్టూడియోలో అన్న నందమూరి తారక రామారావు గారికి అత్యంత ప్రీతిపాత్రుడు, ఆయనకి సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్న చిరుమావిళ్ళ నర్సయ్య గారు ఉన్నారు. వారితో ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే నర్సయ్య గారు. నమస్తే అండి. 40 సంవత్సరాల క్రితం, అంటే 40 ఏళ్ళు దాటింది. 83లో అన్నగారి దగ్గర మేము అప్పుడు ఒక చిన్న సైజు నాయకులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని చూసేవాళ్ళం. ఆయన చూడటానికి వెళ్ళటానికి, లేకపోతే ఆ పర్మిషన్ అడగటానికి మీరు కూడా ఆ రోజుల్లో కుర్రాళ్ళని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇవాళ నిజంగా బీఆర్కే ఛానల్ మిమ్మల్ని చూసిన తర్వాత ఇది ఫస్ట్ టైం నేను ఇంకొకరిని ఇంటర్వ్యూ చేయటం అనేది. నాకు ఆ పాత రోజులన్నీ గుర్తొచ్చి ఆ పాత రోజుల్ని ప్రజల ముందు పెట్టాలి. ఇటువంటిది ఏంటంటే మనకి పరస్పరం అవగాహన ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నేను ఛానల్ యాజమాన్యాన్ని అడిగి మరీ ఈ పని చేస్తున్నా. పర్వాలేదు, దానికే ఉందండి. నిజంగా చాలా సంతోషం. అన్న నందమూరి తారక రామారావు గారితో సరే, చాలామంది ఆయన రోజువారీ కార్యక్రమాలు ఏంటి ఇవన్నీ అందరికీ తెలిసిందే. కానీ పర్టికులర్గా మీరు ఆయనతో అనుబంధం ఎటువంటిది? నాకు తెలిసి మీరు తిరుపతి 1983 తిరుపతిలో ఎన్టీఆర్ గారు పోటీ చేసినప్పుడు అక్కడ మీరే ఆఫీసర్గా ఉన్నట్లున్నారు. ఆనాటి నుంచి మీకు ఆయనతో ఎలా అనుబంధం పెరిగింది? తర్వాత ఆయన దగ్గర మీరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఎలా జాయిన్ అయ్యారు? కాస్త మా వాళ్ళందరికీ తెలిసేదని చెప్పండి. 1983లో నేను కర్నూలు నుంచి తిరుపతి డిఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యానండి. 82 మేలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయిన తర్వాత తిరుపతిలో మొట్టమొదటిసారి మహానాడు పెట్టారు. ఆ మహానాడులో అప్పుడు ఎన్టీఆర్తో పాటు నాదెండ్ల భాస్కరరావు గారు కూడా వచ్చారు. తిరుపతికి తిరుచానూరు మధ్యలో అప్పుడు లాట్ ఆఫ్ ఓపెన్ స్పేస్ ఉండేది, అక్కడ పెట్టారు మీటింగ్. తిరుపతి యూనివర్సిటీ నుంచి ఆ రోడ్ నుంచి ఊరేగింపు ప్రారంభమైంది. విపరీతమైన క్రౌడ్. నేను అప్పటి వరకు పోలీస్ ఆఫీసర్గా అంత క్రౌడ్ను చూడలేదు. మహానాడు ఫస్ట్ మహానాడు అంటే అప్పటికి ఇంకా ఎలక్షన్స్ రాలేదు, కొద్ది రోజుల ముందు అనమాట. 83కి కొద్ది రోజుల ముందులో ఈ మహానాడు జరిగింది. విపరీతమైన క్రౌడ్ వచ్చారు. చాలా ఇబ్బందులకు గురై, అంటే తక్కువ పోలీస్ ఫోర్స్ తోటి రోప్ బ్యారికేడ్ ఇంకొకటి మొట్టమొదటిసారి పోలీస్ చరిత్రలో మొదలు పెట్టుకొని ఏదో రకంగా కంట్రోల్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడికి చేర్చాం. అప్పుడు నేను బివి మోహన్ రెడ్డి గారని, నేను కర్నూలులో పనిచేసేటప్పుడు కూడా నాకు పని అన్నగారికి జ్యోతిష్కుడు ఆయన నాకు కర్నూలులో పనిచేసేటప్పటి నుంచి పరిచయం. ఆయన అన్నగారితో అప్పుడు మనకు తెలిసిన డిఎస్పీ గారు ఇక్కడ ఉన్నారు సార్, ఫలానా ఆయన మా కర్నూలులో పనిచేశారు, చాలా మంచి ఆఫీసరు, ఇంత కష్టపడి ఇంత క్రౌడ్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేర్చారు మన మీటింగ్కు. ఒకసారి ఆయన ఇక్కడ స్టేజ్ దగ్గర పిలిచి మనం థ్యాంక్స్ చెప్తే బాగుంటుందని ఏదో సలహా చెప్పాడు. ఆయన దానికే ముందే పిలువు అని చెప్పాడు. నాకు కబురు చేశారు జనంలో, యువతలో. అది కరెక్ట్ కాదండి, యాజ్ పోలీస్ ఆఫీసర్ నా డ్యూటీ నేను చేశాను, ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎవరు థ్యాంక్స్ చెప్పాల్సిన పని లేదు, నా డ్యూటీ సక్రమంగా చేశాను కాబట్టి నాకు ఉద్యోగం ఉంటుంది, లేకపోతే ఉద్యోగం పోద్ది, అందువల్ల రావాల్సిన అవసరం లేదండి అని చెప్పి నేను సున్నితంగా తిరస్కరించాను. ఆ తర్వాత 83లో ఆయన ఎలక్షన్లో తిరుపతిలో, గుడివాడలో 2 చోట్ల కంటెస్ట్ చేశారు. ఇప్పుడు తిరుపతి ఇక్కడ లాస్ట్ మీటింగ్ జరిగింది. ఆఖరి మీటింగ్ అప్పుడు ఎన్టీఆర్ గారు రాకుండా పోలీస్ కూడా అప్పుడు చాలా వరకు ప్రయత్నం చేసింది. సేమ్ టైం ఇందిరాగాంధీ గారి మీటింగ్ కూడా ఉంది. ఈయన వచ్చిన మా తెలుగు తల్లికి అనేది వినగానే ఇందిరాగాంధీ గారి దగ్గర ఉన్న ఆ మీటింగ్ ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారన్నారు. మీరు ఆ రోజున అక్కడే ఉన్నారా? నేనే ఆపింది ఆయన్ని, ఎన్టీఆర్ని ఆపింది. ఆపడం అంటే ఆయన ఉదయం 8 గంటలకే ఫ్లైట్లో వచ్చేశారు. ఆ రోజు లాస్ట్ డే ఫర్ క్యాంపెయినింగ్, 3 గంటలకి క్లోజ్ అవ్వాలి క్యాంపెయినింగ్. అగరాల ఈశ్వర్రెడ్డి క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్, ఆయన తరఫున ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు. కాకపోతే ఏంటంటే అప్పుడు చంద్రబాబు గారు కూడా మంత్రిగా, కాంగ్రెస్ మంత్రిగా ఆ మీటింగ్లో ఉన్నారు, ఇందిరాగాంధీ దగ్గరే ఉన్నారు.
ఈయన 8 గంటలకి ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు మా ఇన్స్పెక్టర్ని పంపించేసి అప్పుడు తిరుపతి చుట్టుపక్కల ఉన్న 5-6 ఊళ్ళు కూడా ఈ కాన్స్టిట్యూన్స్ కింద ఉండేవి. మీరు టౌన్లోకి వస్తే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు కాబట్టి మీరు ముందు విలేజెస్ చుట్టుకొని అన్నీ కవర్ చేసుకొని మీరు తర్వాత టౌన్లోకి రండి అని చెప్పి ఆయన కబురు చేస్తే ఆయన రెడీలీ అగ్రీడ్ పక్కగా వెళ్ళిపోయినాడు వేరే ఊళ్ళకి. ఇందిరాగాంధీ గారి ప్రోగ్రాం ఆ రోజు ఏంటంటే యూనివర్సిటీలో ప్రోగ్రాం ఉంది, అది అయిపోయిన తర్వాత పబ్లిక్ మీటింగ్ రావాలి. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కావాలని డిలే చేశారు ఎన్టీఆర్ రాకుండా చేయడం కోసం, ఎన్టీఆర్కు ఇబ్బంది కలగటానికి. సరే అది కొంచెం ప్రోగ్రాం లేట్గా మొదలుపెట్టారు వాళ్ళు. యూనివర్సిటీ ప్రోగ్రాం అయిపోయి ఆ బాలాజీ కాలనీ నుంచి రైల్వే స్టేషన్ రోడ్లో వచ్చేస్తుంది. అప్పటికి ఈ 5-6 ఊళ్ళు కవర్ చేసుకొని రాయల్ చెరువు గేట్ అని మనకు రైల్వే స్టేషన్ పక్కన ఒక రోడ్డు ఉంది, అక్కడికి వచ్చారు ఆయన. అప్పుడు ఫస్ట్ టైం ఆయన్ని నేను చూడటం. ఆయన దగ్గరికి పోయి, సార్ ఇట్లా ప్రైమ్ మినిస్టర్ దోవలో ఉంది, కామన్ రోడ్డు ఉంది ఇద్దరికి, మీరు ఇప్పుడు టౌన్లోకి వస్తే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి, ఇక్కడ ఆవిడ కామన్ రోడ్డు దాటిపోగానే మిమ్మల్ని పిలుస్తామని చెప్పాడు. నో యంగ్ మ్యాన్, నో ప్రాబ్లం, ఐ విల్ వెయిట్, వీ మస్ట్ గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు ది ప్రైమ్ మినిస్టర్, డోంట్ వరీ, ఐ విల్ వెయిట్ అని. బా ఎంత చాలా గొప్ప, చాలా గొప్ప, ఎంత మ్యాగ్నానిమస్గా మాట్లాడాడండి. ఇవాళ కనుకైతే వీళ్ళు నేను ముందు పోతాను, ఆయన ఒకటి రావడానికి అని చెప్పి అంటారు అనుకున్నాం. సరే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్కి ఆ కామన్ రోడ్డు వెళ్ళిపోయిందేమో. సరే ఇవన్నీ అలవ్ చేశాం. అప్పుడు ఇందిరాగాంధీ గారి మీటింగ్ ఏమో అలిపిరి దగ్గర ఒక హై స్కూల్ ఉంది, ఆ హై స్కూల్ గ్రౌండ్లో పెట్టారు. ఇదేమో భీమా సోడల పక్కన మన మున్సిపల్ ఆఫీస్ ఉంది, మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఖాళీ ఉంటే కొర్లకుంట అని అక్కడ పెట్టాం వెనక. అప్పుడు ఏముంది, బ్యారికేడింగ్ ఇరికేడింగ్ ఏముండదు కదా, ఇంకా విపరీతమైన జనం. ఆయన అక్కడ గురవారెడ్డి గారు అని మున్సిపల్ వైస్ చైర్మన్ ఉండేవాడు, ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ టీడీపీలో చేరటం తిరుపతి. ఆయన యాక్చువల్గా ఆ క్రౌడ్లో నేను ఇట్లా లేకపోతే ఆయన చనిపోయి ఉండేవాడు, జనం అంత పిచ్చ క్రౌడ్ వచ్చింది. ఎప్పుడైతే ఎన్టీఆర్ టౌన్లోకి వచ్చాడు, మీటింగ్ ప్లేస్ దగ్గరకు వస్తున్నాడు అని చెప్పి తెలిసిందో మీరు అన్నట్టుగా, ఇక జనం విపరీతంగా గోడలు తవ్వడం, కాంపౌండ్ వాళ్ళు తవ్వడం, పరిగెత్తుకొని ఇట్లా వచ్చేసాను. అప్పుడు ఇందిరాగాంధీ గారికి అప్పటి వరకు సీఎం ఎన్టీఆర్ ప్రోగ్రాం ఉన్న సంగతి తెలియదు, చెప్పలేదు వీళ్ళు కావాలని. ఆ తర్వాత తెలుసుకొని, ఎన్టీఆర్ పెద్ద క్రౌడ్ పుల్లరని మీకు తెలియదా, నా మీటింగ్ ఎందుకు పెట్టారు, లేకపోతే ముందే 10 గంటలకు 11 గంటలకి వెళ్ళిపోతే వెళ్ళేవాళ్ళం కదా, ఈ జనం ఎట్లా పోవడం అంటే కొంచెం ఇన్సల్ట్ ఫీల్ అవుతారు కదా ఎవరైనా కూడా. అరిచింది ఒక 10 మినిట్స్లో మీటింగ్ క్లోజ్ చేసి వెళ్ళిపోయింది. తర్వాత మిమ్మల్ని ఎలా ఆయన చీఫ్ సెక్రటరీ ఆఫీస్ అది అప్పుడు 83 జనవరి 3 జరిగిందండి. 5th ఎలక్షన్స్. సో 9th గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం అయింది. 1 year తర్వాత 1 year యానివర్సరీ లాల్ బహదూర్ స్టేడియంలో ఏదో ఫంక్షన్ చేసుకుంటా ఉంటే, వాడు మల్లెల బాబ్జీ అని గుంటూరు అతను ఎన్టీఆర్కి ఫ్యాన్ అయ్యేవాడు. ఆ తర్వాత వాడిని ప్రొటెక్ట్ చేయడానికి కూడా మళ్ళీ మేము ఆయన్ని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్ళాను నేను. ఏదో తెలియజేశాడులేండి, వాడు క్షమించండి అన్నట్టుగా కూడా చెప్పాడు ఆయన. అక్కడ వాడు స్టాప్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఎన్టీఆర్ చెయ్యి ఇట్లా అడ్డం పెట్టాడు, అది ఇక్కడ పడింది. అది అయిన తర్వాత అప్పటికి చంద్రబాబు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరాడు. 6 నెలల తర్వాత ఓడిపోయిన తర్వాత డీజీపీ, తర్వాత 5 ఇంటెలిజెన్స్ అప్పుడు అప్పారావు గారు, ఈ చంద్రబాబు, వీళ్ళందరూ బాలకృష్ణ, వీళ్ళందరూ కూర్చొని ఏదో సమావేశం వేసుకొని, ఈయన ఎక్కడ విపరీతంగా జనం వస్తున్నారు, కాళ్ళమే పడుతున్నారు, ఎవళ్ళు అవుతున్నాడో ఏమవుతుందో తెలియదు, వీడు ఫ్యాన్ అనుకున్నాడు, వీడు పడడానికి ప్రయత్నం చేశాడు, కాబట్టి ఎవరినైనా సెక్యూరిటీ ఆఫీసర్ని కొంచెం కుర్రాడిని కొద్దిగా కష్టపడేవాడిని తీసుకోవాలనేది ఆలోచన చేశారు వాళ్ళు. అయితే మాకు తెలియదు అది. ఒకరోజు అంటే ఫిబ్రవరి, ఇది జనవరి 9th అయిందనుకోండి, ఫిబ్రవరి 1st వీక్లో ఏమో ఒక టెలిగ్రామ్ వచ్చింది నాకు, కమ్ అండ్ రిపోర్ట్ బిఫోర్ డీజీ ఇమీడియట్లీ అని. సరే వచ్చాను. వచ్చేప్పుడు ఎరాడి అని కేరళ ఉండేవాడు. ఐ డోంట్ నో వై యూ హ్యావ్ బీన్ కాల్డ్, యూ గో అండ్ మీట్ యువర్ ఐజ్ ఇంటెలిజెన్స్ అన్నాడు. సరే అప్పారావు గారి దగ్గరికి వచ్చి, ఏంటి సార్ అంటే, ఇది పరిస్థితి సార్, ఆ పోస్ట్ కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, పైరవీలు చేసుకోవడానికి దీనికి, నాకు ఆ మనస్తత్వం లేదు, ఏదైనా ఉన్నదిగా మాట్లాడతాను, అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు కదా. పైరవీ మనస్తత్వం ఎన్టీఆర్ కొడలేదు కాబట్టి మీ బొట్టేళ్ళే కావాలి అక్కడ. ఆయనకు కొడలేదు కదా మనస్తత్వం. ఆయనకి లేదు, బట్ చేరే వాళ్ళు అట్లా ఉన్నారు కదా.
మంచి పోస్ట్ కదా, వాళ్ళు ఇలా అందరితో కాంటాక్ట్స్ ఉంటాయి. ఎవ్రీ సార్ నాకు పిల్లలు చిన్న పిల్లలు ఇప్పుడు తిరుపతిలో చదువుకుంటున్నారు 3 తరగతి 4వ తరగతి. అందులో ఫిబ్రవరిలో టీసీలు ఇవ్వరు. టీసీలు ఇచ్చినా ఇక్కడ సీటు దొరకదు. ఫిబ్రవరిలో ఎవరిస్తారు సీటు, అది ఇదని అంటే లే గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తాను ఏందా కాదంటానికి నువ్వేంటి అది ఇదని. అది కొద్దిగా బాగా తెలిసినోడే కాబట్టి కొంచెం మాట్లాడు. మార్నింగ్ 5 గంటలకి పెద్ద ఆయన కలుద్దాం వచ్చేసే హ్యాబిట్స్గా. సరే తప్పదు కదా, పోలీసులో ఒక స్టేజ్ వరకే మనం ఆర్గ్యూ చేస్తాం. సరే వెళ్ళాం. అప్స్టైర్లో అబిట్స్లో మంచి తెల్లటి వస్త్రాలు, సాంబ్రాణి పొగ, చాలా ఒక పయస్ అట్మాస్ఫియర్ రూమ్లో పోతుంది. చంద్రబాబు తర్వాత బాలకృష్ణ ఇటు కూర్చొని ఉన్నారు. పోయి సెల్యూట్ చేశాను. అప్పారావు గారిని ఇద్దరు. బ్రదర్ నేను ఎక్కడో చూసినట్టుగా ఉంది అన్నాడు ఫస్ట్ డైలాగ్. సార్ తిరుపతిలో ఇందిరాగాంధీ వచ్చినప్పుడు మిమ్మల్ని రాయలచెరువు గేట్ దగ్గర ఆపాను కదా సార్, 1/2 అవర్ వెయిట్ చేయమని అడిగాను కదా. జ్ఞాపకం వచ్చింది, రేపు మంచి రోజే, రేపు జాయిన్ అవ్వండి. ఎంత గొప్ప చూడండి, ఆపారంటే రియాక్ట్ అవ్వకుండా రేపు మంచి రోజే, రేపు జాయిన్ అవ్వండి, ఇంకంతే. అదే ఫస్ట్ డైలాగ్. తర్వాత ఇంకా తప్పదు కదా, తర్వాత 1 వారం రోజులు టైం తీసుకొని వచ్చి జాయిన్ అయ్యాను. మీకు ఎన్టీఆర్ గారితో బాగా నచ్చిన, బాగా మెచ్చిన విషయం ఏంటండి? నచ్చిన విషయం అంటే ఇప్పుడు ఆయనకు ఏదో ఒక చెయ్యాలా, మంచి పని చేయాలి ప్రజలకి. నన్ను ఇంతవాడి చేశారు కాబట్టి సినిమా రంగంలో ప్రజలు నాకు ఇంత విలువ ఇచ్చారు, ఆదాయపరంగా కానీ తత్పరంగా కానీ. నేను ఏదో చేయాలా వీళ్ళకి, ఎలా చేయాలా, ఏం చేయాలని. ఆయనకి రాజకీయ అనుభవం లేదు కాబట్టి అప్పుడు తెలియకపోయినా పక్కన చేరినటువంటి ఆఫీసర్లు, ఇవాళ ఉన్నటువంటి ఆఫీసర్లు లాంటి వాళ్ళు కాదు. రాఘవేంద్రరావు గారు కానీ వాళ్ళు చాలా గొప్ప ఆఫీసర్లు ఉండేవాళ్ళు. అందువల్ల వాళ్ళ సలహాలను తూచా తప్పకుండా తీసుకొని ఆయన మంచి పనులు చేయగలిగాడండి. అది వీటి చెప్తే ఒకవేళ ఆయనకున్న సుగుణం ఏంటంటే, చెబితే ఒకవేళ సహజంగా ఆయనకు వేరే ఆలోచన ఉండి వినకపోయినా కూడా ఆలోచిస్తాడు తర్వాత. అరే మనోడు చెప్పాడు, ఇందులో ఏదో ఉండాలి కదా. అది ఇప్పుడుండే పరిపాలకులకు లేదు. అంటే ఒకటండి, రాజకీయ అనుభవం లేకపోయినా ఎన్టీఆర్కి, కానీ ఆయన ఆ రోజున తీసుకున్న రాజకీయ పరమైన సంస్కరణలు కానీ అవన్నీ ఇవాళకు కూడా అవును అసలు ఎవరు దాన్ని మ్యాచ్ చేయలేని పరిస్థితి. అవును. ఎందుకంటే మీరు ఆ రోజు కరణాలు మున్సిపల్ రద్దు కానీ, తర్వాత మండల వ్యవస్థ తీసుకురావటం కానీ, అట్లాగే ఇప్పుడు ఆ రోజున సరే కొంత కాంట్రవర్సీ అయింది కానీ ఉద్యోగస్తులకి వయసు తగ్గించటం, ఇటువంటివన్నీ కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనే ఉద్దేశంతో ఆ రోజు నారాయణ భాస్కర్ గారు తిరుగుబాటు చేశారన్నారు. అప్పుడు అన్న ఎన్టీఆర్ గారు ఆపరేషన్ చేయడానికి చేయించుకోవటానికి యుఎస్ వెళ్ళారు. కానీ మీరు చీఫ్ సెక్రటరీ ఆఫీసర్గా మీరు ఉండాలి ఆయనతో పాటు. మీరు లేకుండా అప్పారావు గారు ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారనేది ఆయన అడగాలి. మీరు చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ ఎప్పుడు వెనకమాల ఉండాలి కదా. అవును, నేను వెళ్ళాలి కరెక్టే, బట్ ఆయన నేను వెళ్తానన్నాడు. ఎన్టీఆర్ గారు ఓకే అన్నాడు. కానీ దాని మూలం ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయినట్టే కదా ఆ రోజు. ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయినట్టే ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కూపు జరుగుతుంది, నాదెండ్ల భాస్కరరావు గారి కుట్ర జరుగుతుంది అనేది ఒకటి ప్రభుత్వానికి అందలేదు కదా. వెంటనే కుట్ర జరుగుతూ ఉందనేది తెలుసు, కానీ కుట్ర ఆ స్టేజ్లో జరుగుతుంది, గవర్నమెంట్ పడేసే స్థితిలోకి వస్తుంది అనేది ఎవరు ఊహించాల. కుట్ర జరుగుతుందని అసంతృప్తిలో కొంతమంది ఉన్నారని ఉన్నది జనరల్ ఐడియా. అప్పుడు చంద్రబాబు కానీ ఉపేంద్ర కానీ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అప్పారావు గారు లేకపోయినా కూడా మేము కూడా ఉన్నాం. కానీ అంటే ఒక్కటి కాదండి, చంద్రబాబు గారు ఉన్నా ఉపేంద్ర గారు ఉన్నా ఒక స్టేజ్ వరకే. అదే కానీ ఒక ఇంటెలిజెన్స్ ఐజీ కింద ఆయన ఉన్నది వేరు, ఆయనకు వచ్చే ఫీడ్బ్యాక్ వేరు. కాకపోతే వాళ్ళకు కూడా ఉందిలే కానీ కొంత ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ ఆఫీసర్లు ఆయనకి అమెరికాకైనా పంపించుంటారు, ఆయన కూడా కొంచెం చెప్పుండొచ్చు. కాకపోతే అంత స్కేల్లో జరుగుతుందనేది ఎవరికి అనుకోలేదు. పైగా జరిగింది కూడా ఏముందండి, అల్టిమేట్గా వచ్చేటిగా 30 మందో 35 మందో ఎమ్మెల్యేలే ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పినట్టుగా 35 మంది ఎమ్మెల్యేలే. కానీ నాకు తెలిసి మా విజయవాడ ప్రాంతం నుంచి ఒక 20 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. అవును, పంచి కట్టుకున్న వాళ్ళని తెలచొక్క వేసుకున్న ప్రతి వాళ్ళని కూడా హెడ్ కౌంట్ చేసి ఎమ్మెల్యేల కింద రామ్లాలు ఎన్టీఆర్ దించేశారు కదా. దించేసి మీరు కొనుక్కోండి, ఆయారాం గాయారాం సంస్కృతి తీసుకురండి మా హర్యానాలా కానీ ఛాన్స్ ఇచ్చారు కదా. ఆ సమయంలో మీరు ఎన్టీఆర్తోనే ఉన్నారా? ఆయన అంటే పదవి నుంచి దిగిపోయిన తర్వాత యాక్చువల్గా కూడా
ఆ రోజు కూడా రామ్లాల్ని కలవాలనుకున్న రోజు కూడా ముషిరాబాద్ స్టూడియోలో ఎమ్మెల్యేలందరినీ పెడితే రాత్రి 2:30 ప్రాంతంలో మాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను పోయి చెప్పాను. తెల్లారి 9 గంటలకి భాస్కరరావు గారు ప్రమాణం చేస్తున్నారు రాజ్భవన్లో అంటే అందరూ కూడా అప్పుడు ఉపేంద్ర వీళ్ళు చంద్రబాబు మన దగ్గర 125 మంది ఉంటే ఎట్లా చేస్తాడా అంటే అరే వాడు నా సాటిస్ఫాక్షన్ అంటాడు, రాజ్యాంగంలో ఏముంది టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ గవర్నర్ అంటుంది, ఐఎమ్ సాటిస్ఫైడ్ అంటాడండి. ఇటువంటి విధవలు గవర్నర్లు అవుతారని చెప్పి అంబేద్కర్ అనుకుని ఉండలేదు, లేకపోతే వేరే పెట్టేవాళ్ళు అని కూడా చెప్పాను. ఇది జరిగిన ఒక గంటకు ఏమో వెంకయ్యనాయుడు గారు వచ్చారు స్టూడియోకి. కరెక్టే నరసయ్య గారు చెప్పింది కరెక్ట్, అది నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది 9:30 కల్లా ప్రమాణ స్వీకారం. అప్పుడు వీళ్ళందరూ లేచి ఇంకా రాజ్భవన్ దగ్గరికి పోయారు. వాళ్ళు లోపల రానియలేదు. మీరు అప్పుడు ఒక మాట వచ్చింది, రామ్లాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నర్ దగ్గరికి ఎన్టీఆర్ కర్ర ఇసిరాడు ఆయన మీద, నిజమా? అసలు లోపలికే పోలేదు, లోపలికే వెళ్ళా, గేట్లోనే ఉన్నారు. అక్కడ కొంచెం ర్యాష్గా మాట్లాడింది జైపాల్ రెడ్డి గారు. యూఆర్ బ్లడీ టింబర్ థీఫ్, హిమాచల్ ప్రదేశ్ని సర్వనాశనం చేసి మా రాష్ట్రానికి వచ్చావు, నువ్వు అడ్వైజ్ లెక్కేసుకోకుండా వాళ్ళ ఐడెంటిటీ చూడకుండా ఊరికే ఐఎమ్ సాటిస్ఫైడ్ అంటావు అని చెప్పి బాగా తిట్టాడు. ఆయనే బాగా తిట్టాడు. వీళ్ళందరూ మిగిలిన ఎమ్మెల్యేలు కానీ ఇంక్లూడింగ్ ఎన్టీఆర్ గేట్ యువతలే ఉన్నారు. ఆ రోజు వెంటనే ఈ కూప్ జరిగిన తర్వాత సరే ఎమ్మెల్యేలందరినీ వీళ్ళని జాగ్రత్త చేయాలని సరే ముషీరాబాద్లో పెట్టారు. మేము కూడా అప్పుడు కాపలా కాసాం, కింద ఉండి మీరు కూడా మీరు ఆ కింద మేమందరం కుర్రాళ్ళం వచ్చి కాపలా కాసాం. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళారు, అక్కడ నుంచి నంది హిల్స్కి వెళ్ళారు. ఈ మొత్తం ప్రయాణంలో మీరు ఎన్టీఆర్తో పాటు అప్పుడు నేను లేను, మీరు లేరు. నేను ఆయన రాజ్భవన్ దగ్గర నుంచి ఆయన అరెస్ట్ చేశారు, అంటే నార్మల్ అరెస్టు. కంట్రోల్ రూమ్ తీసుకెళ్ళాం, బెయిల్ తీసుకున్నాం, ఇంటి దగ్గర తీసిపోయి వదిలిపెట్టి సార్ ఇక్కడ ఉంటే మాత్రం ముషిరాబాద్ స్టూడియోలో ఉంటే కూడా పోలీసు వాళ్ళు వచ్చి ఏదో రకంగా గవర్నమెంట్ ఇప్పుడు ఆయన నాదన భాస్కర్ ప్రమాణం చేశారు కాబట్టి నయానో భయానో ఏ రకమైన ప్రలోభాలు తొలగించో కొంతమంది ఎమ్మెల్యేలు లాగేసుకుంటారు, మీరు ఇంకా నెక్స్ట్ ఆలోచించి ఏదైనా మంచి క్యాంప్ పెట్టండి, ఇంకంతకంటే చేసేది ఏం లేదని ఓ మాట చెప్పి నేను వెళ్ళిపోయా, డిపార్ట్మెంట్కి పోయా. వెళ్ళారు కానీ మీరు కంటిన్యూస్ టచ్లోనే ఉన్నారంటారు? నేను టచ్లో ఉన్నాను. మీరు ఎప్పటికప్పుడు ఆయనకి పంచుకుంటానే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆయనకు చంద్రబాబు ఆయన అవైలబుల్ లేకపోతే చంద్రబాబుకు ఎవరికో చెప్పేవాళ్ళం. ఆ రోజు క్యాంప్లో నిజంగా ఎన్టీఆర్ అయితే క్యాంప్ రన్ చేయలేడు, ఎందుకంటే ఆయన మనస్తత్వానికి అది పడదు. చేయలేడు వాళ్ళు గొంతమ్మ కోరికలండి, వాడికి అది కావాలి ఇది కావాలి, అవన్నీ చంద్రబాబు నాయుడు గారే చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు లేకపోతే పార్టీ ఆ రోజునే పోయి ఉండేది. ఆ రోజు ఈయనే అన్ని భరించి వాళ్ళు చెప్పినవన్నీ భరించి వాళ్ళ కోరికలన్నీ ఈయన తీర్చి జాగ్రత్తగా కాపాడి ఎప్పటికప్పుడు ఇంట్లో వాళ్ళతో కూడా కాంటాక్ట్ పెట్టుకుంటా జాగ్రత్తగా క్యాంపులు నడిపించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నుంచే ఈయన యొక్క విధానం, ఈయన నైపుణ్యాన్ని ఈయన ఈ విధంగా చేయగలడు రాజకీయవేత్తని ఎన్టీఆర్ తెలుసుకుని ఆ రోజు నుంచి ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలెట్టారన్నారు కదా. అది కరెక్ట్. అంతకుముందు దగ్గుబాటి గారు ఎక్కువ ఉండేవాడు, ఇది తర్వాత కూడా బాగానే ఉన్నారు. కాకపోతే ఆయన కూడా ఇవన్నీ చేయలేడు, అంటే ఆయన మేనేజ్ చేయలేరు. ఒక ముక్కుసూటిగా వెళ్తే కొన్నింటికి కుదరదు కదా. సరే తర్వాత ఎన్టీఆర్ గారి విషయం వచ్చేటప్పటికి సరే ఏదేదో మాట్లాడారు, ఆయన మీద శవ పూజలు అన్నారు, ఇవన్నీ వచ్చినప్పుడు ఆయన ఏమనుకునేవాడండి? ఇవన్నీ చాలా అబద్ధాలండి. అబద్ధాలే, కానీ ఆయన ఏమనుకునేవాడు? ఆయన దృష్టికి పోయేదో లేదో నాకు అనుమానం. ఇట్లా పూజ చేస్తున్నావు అని ఎవరు అడుగుతారు పోయి? బట్ రూమర్ స్ప్రెడ్ చేశారు, కొంతమంది సినిమాలు కూడా తీశారుగా. అవును అవును, కృష్ణ వాళ్ళు సినిమాలు కూడా తీశారుగా. అవన్నీ కూడా ఆయన పెద్ద లెక్కలో పట్టించుకోడండి. ఆయన అసలు జనం గురించి తప్ప ఇంకేం లేదు అనుకోడు ఆయన. అసలు ఆయన ప్రజల గురించి ఏ మంచి సజెషన్ వచ్చినా సరే వెంటనే రియాక్ట్ అవుతాడు. అట్లా వచ్చిందే కదా ఇప్పుడు ఈ పక్కా ఇళ్ళు ఆ రోజున ఏమన్నాడు, ఇందిరాగాంధీ కేవలం గుడిసెలే కదా ఏర్పాటు చేసింది, పేదవాడైనంత మాత్రాన వాడికి ఆత్మగౌరవం లేకుండా పక్కా ఇళ్ళు లేకుండా గుడిసెలు ఎట్లా ఉంటాడని మొదలుపెట్టాడు. ఆ మొదలుపెట్టడంలో కూడా ఆయన ఉద్దేశం హౌసింగ్ సొసైటీ కాంపోజిట్గా ఉండాలి, ఒక ఎస్సీకి ఎస్టీకి సపరేట్గా బీసీలు సపరేట్గా ఉండకూడదు, అందరూ పేదవాళ్ళందరూ ఒకటే, పేదరికమే వాళ్ళ కులం అన్నట్టుగా కాదు,
ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అంతే. లేని వాళ్ళనే పెట్టుకోవాలా, పేదవాళ్ళందరినీ అన్ని రకాల వాళ్ళని కలిసినట్టుగా ఉండాలనేది ఆలోచన ఆయన. అట్లాగే ఇప్పుడు ఆడపిల్లలకి ఆస్తి హక్కులు కల్పించారు. ఎవరు కల్పించారు? అవును అంతకుముందు ఎవరైనా మాట్లాడారా? అవును. లేదు కదా. ఆడపిల్ల ఆస్తి హక్కు అనేది తర్వాత అనేక సంవత్సరాల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసింది. అసలు ప్రారంభం చేసింది ఆయనే కదా. అదే ఆ మౌలికమైన చేంజెస్, ఉమ్. మౌలికమైన మార్పులు రాజకీయాల్లో కానీ సామాజికంగా కానీ కొంతమంది ఆయన ఏంటంటే ఎన్టీఆర్ అనుభవం తక్కువ అయినా సరే తీసుకురావడానికి కారణం ఆయన ప్రజలకు ఏదైనా చేయాలన్న తపన, ఆయన లోపల ఉన్న మంచి చేయాలనే ఆలోచనే తప్ప ఇంకోటి కాదని. ఇంకోటి కాదు అంతే. ఎప్పుడు ఇప్పుడు కొన్ని కొన్ని ఆయన చేసుకున్న పొరపాట్లో లేకపోతే వేరే వాళ్ళు చెప్పిన వాటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన కానీ ఇప్పుడు మీరు చెప్పారు కనుక ఏదో ఉద్యోగస్తుల వయస్సు తగ్గించడం అనేది అది చాలా తప్పు. ఒకళ్ళిద్దరు ఎవరో చెప్పారు నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది సార్, ఇప్పుడు ఎందుకు 55 ఏళ్ళు దాటితే ఇంకా ఎందుకు ఉండాలా, 60 ఏళ్ళు దాటితే ఎందుకు ఉండాలా అని ఏదో చెప్పారు. అది దాని రిజల్ట్ ఎంత బ్యాడ్గా అయింది అనేది ఆయనకు అర్థం కాల. అవును నిజంగా కూడా ఇప్పుడు 58 ఏళ్ళ వయసున 55 ఏళ్ళకు తగ్గించడం అంటే నీకు సరైన సలహా కనుక ఇచ్చుంటే నువ్వు రాబోయే రిక్రూట్మెంట్ అట్లా చెయ్యి, ఇబ్బంది లేదు. కొత్త రిక్రూట్మెంట్ ఎప్పుడు కూడా బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి, ఉద్యోగస్తులను ఒకసారి నియమించిన తర్వాత వాళ్ళ జీతభత్యాలు మార్చడం కానీ వాళ్ళ సర్వీస్ కండిషన్స్ మార్చడం కానీ చేయకూడదు, వాళ్ళకి డిసడ్వాంటేజ్ అయ్యేగా చేయకూడదు. అవన్నీ చెప్పాం మేము సార్, మీరు చేస్తున్న తప్పు, ఎవరో ఏదో మరి తప్పుడు సలహా ఇచ్చినట్టున్నారు, కావాలని ఇచ్చుంటారండి వాళ్ళు, అంతకంటే ఏం లేదు. ఒకళ్ళిద్దరు ఒక ఉదాహరణకి ఒక ఆయన ఉండేవాడు, ఒక బ్రాహ్మడు, అంటే పేరు అనవసరం అనుకోండి, చెప్పినా ఏం లేదు సంతానం అని. ఆయన ఒకసారి 2 సార్లు నా సమక్షంలో అన్నగారు పరిపాలన అంటే మీది, కృష్ణుడు అంటే మీరు, రాముడు అంటే మీరు, మాకు వేరే లేదు ఏదేదో మాట్లాడేవాడు. కారులో పోయేటప్పుడు సార్ వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మీ మీద గౌరవం ఉండటం వేరు, పోగొట్టడం వేరు. ఒకసారి ఆయన మన పిఎల్ సంజీవ్ రెడ్డి కూడా నా సమక్షంలోనే ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ గాంధీ గారు అన్న మాట తప్పాడు అన్నగారు, మీరు తప్పలేదు అని. నేను దిగిన తర్వాత అబిడ్స్లో అట్లా అడిసాను. ఆయన ఏమైనా పొగడతానికి ఒక అర్థం ఉండాలా, గాంధీ గారితో పోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు నీకు, గాంధీ గారు ఏం మాట తప్పాడు, ఎందుకు అనవసరంగా మాట్లాడతారు అని. ఈయన చెప్పా సార్ ఈ సంతానం మిమ్మల్ని ముంచేస్తాడు, ఇదే కాకుండా ఏం చేశాడంటే ఇప్పుడు బడ్జెట్ లీక్ అయిందని చెప్పి మొత్తం క్యాబినెట్ మొత్తం సార్ బడ్జెట్ లీక్ అయ్యేది 4 రోజుల పాటు క్యాబినెట్ లేదు. అదే ఇటువంటి అనవసరమైన పనులు అన్నమాట. సార్ మీకు బడ్జెట్ లీక్ అనేది ఏం లేదు ఇక్కడ, ఒకవేళ లీక్ అయిందని అనుకున్నా కూడా ఫిగర్స్ అటు ఇటు మార్చండి, ఈ డిపార్ట్మెంట్లో 2 కోట్లు తగ్గించండి, ఆ డిపార్ట్మెంట్లో 2 కోట్లు పెంచండి, అల్టిమేట్గా ఇది అవుద్దని. ఆ రోజు నేను చెప్పాను కూడా, చంద్రబాబు కూడా ఫోన్ చేసి మీ మామ ఇట్లా చేస్తున్నాడా, క్యాబినెట్ అంతా తీసేస్తున్నాడు అంటే. ఇది కూడా చెప్పారు సార్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్నారు కానీ ఒక్క సీఎం వాళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లేకపోతే సీఎం ఎట్టుంటారంటే, పోతే మొత్తం పోవాలి కదా, మీరు ఎందుకు ఇటువంటి పనులు చేస్తారు అని కూడా చెప్తే వినలా. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలు బాగా నాటుకున్నాయి. సార్ సీఎంని సార్ అని పిలవాలి కానీ అన్నగారేంటి, ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు అంటే సరే, పార్టీ కార్యకర్తలు అంటే అన్నగారు అంటారు, ఏమని అంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మిమ్మల్ని అన్నాన్ని పిలవడం అనేది చెప్పాను, మీరు ముంచేస్తారు మిమ్మల్ని అని. తర్వాత అన్నట్టుకున్నాడు, చేశాడు, సస్పెండ్ అయినాడు. తర్వాత ఎన్టీఆర్ ఆయన ఆవేశం, నమ్మిన వాళ్ళు అంటే ఆప్యాయత, ఏదన్నా జరిగితే రియాక్ట్ అయ్యే తీరు. ఇప్పుడు శివారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆయన చనిపోయినప్పుడు ఆయన అక్కడి నుంచి ఆ బాడీని తీసుకెళ్ళి గవర్నర్ ముందు కూర్చుని, గవర్నర్ ఇంటి ముందు కూర్చుని ధర్నా చేయటం జరిగింది. ఆ టైంలో మీరు మీ రియాక్షన్ ఏంటి, ఆయన ఆపారా? అంటే చేయకూడదండి అది, నేను ఆయన దగ్గర లేను కానప్పుడు. మామూలుగా అయితే ఒక మద్దతుగా ఆయన ఉద్దేశం ఏంటి, నా పార్టీ కార్యకర్త అన్యాయంగా చంపారని ఎమోషన్ మీద రియాక్ట్ అయినాడు. కానీ ఆయన పోయి బాడీని షిఫ్ట్ చేసి గవర్నర్ దగ్గరికి పోతే గవర్నర్ ఏం చేస్తాడు, అదొకటి. తర్వాత సీనియర్ పర్సన్స్ డిస్టర్బ్ చేసినప్పుడు అవుతావు కదా, నువ్వు సాక్ష్యాన్ని పాడు చేసినప్పుడు అవుతావు కదా. పోలీసు వాళ్ళు రేపొద్దు నేను సాక్ష్యంగా ఆ విషయం తర్వాత మీరు చెప్పాను. తర్వాత అందుకని పోలా 2-3 సార్లు. అప్పుడు ఇంద్రారెడ్డి మేనల్ని ఒకటి మర్డర్ చేశారు. అప్పుడు
ఆపాను బలవంతంగా. లేదు సార్ పోవద్దు, పోవటం మంచిది కాదు, కరెక్ట్ కాదు. తర్వాత ఏదన్నా 2-3 రోజుల తర్వాత పోయి వాళ్ళని పరామర్శించండి, అది వేరే వ్యవహారం. కానీ శవం అక్కడ ఉన్నప్పుడు పోకూడదు సార్ అని చెప్తే ఆగాడు. ఓకే. తర్వాత మీరు లక్ష్మీభారతి వ్యవహారం, ఆవిడ విషయంలో ఎన్టీఆర్ గారు ఎలా ఉండేవాళ్ళు? మామూలుగా అంటే మేమున్నంత వరకు, అంటే 89 డిసెంబర్లో ఆయన ఓడిపోయిన తర్వాత మేము వచ్చేసాం అనుకోండి. మేము ఉన్నంత వరకు భార్యాభర్త ఇద్దరు వచ్చేవాళ్ళు ఎప్పుడన్నా, ఏదో 5-6 నెలలకు ఎప్పుడన్నా ఒకసారి వచ్చేవాళ్ళు. ఇద్దరు ఆయన కాళ్ళకు నమస్కారం చేసేవాళ్ళు, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఏదో మాట్లాడేవాడు, వెళ్ళిపోయేవాడు. అవును, మేము చూసేవాళ్ళం అప్పుడు ఎలక్షన్ మీటింగ్ అప్పుడు. ఉమ్. ఒక లారీలో వచ్చేవాళ్ళు. ఉమ్. ఇది ఎలక్షన్ వెలగంధం సుబ్బారావు ఎలక్షన్ గారి ప్రచారంలో పెట్టాము. ఎన్టీఆర్ గారు వచ్చే ముందు అవును. జనాల్ని కాస్త ఎంటర్టైన్ ఎంగేజ్ చేయడానికి అక్కడ చేయడానికి. మా హరికథ లాగా మా హరికథ ఇది చెప్తూ ఉండేవాళ్ళు డయాస్ మీద. అవును అవును. అది వచ్చేవాళ్ళు. అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ ముందు ఏఎస్పీకి కలెక్టర్ వాళ్ళు చెప్తే వాళ్ళు అరేంజ్ చేసేవాళ్ళు, అకామిడేషన్ అయ్యి అయినంతవరకు బాగానే ఉండేది. కానీ ఎప్పుడైతే 89లో ఫస్ట్ టైం కొంచెం మాకు బ్యాడ్ అనిపించింది ఏంటంటే, మనకు విజయవాడలో కృష్ణా రివర్లో మహానాడు పెట్టారు చూడండి. అప్పుడు ఈవిడ తలంటు స్నానం చేసి ముఖంతా పసుపంతా రాసుకొని ప్రొద్దున్నే వచ్చేసి ఆయన కాళ్ళ మీద పడి, ఇక కాళ్ళు వదలదే ఎంతసేపున్నా, అప్పుడు లాగి అవతలేసి, ఏందమ్మా ఇదేం పద్ధతి ఇది, నమస్కారం చేయొచ్చు సరే, కాళ్ళకు నమస్కారం చేసి చెయ్యి అవతలి పోవాలి, కానీ దాన్ని పట్టుకొని కాళ్ళను ముందు పెట్టుకుంటూ ఇది చేసుకుంటూ చేస్తే ఇదే పద్ధతి కాదని అరిచేవాళ్ళం. ఇక ఆ తర్వాత 89లో ఆయన ఓడిపోయిన తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరు లేరు. ఇక ప్రైవేట్ వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏమి ఇది ఉంటుంది, ఇంకేదో పుస్తక రచన అని, బయోగ్రఫీ అని, అదని ఇదని. వేరే మీరు 94 తర్వాత ఎన్టీఆర్ గారితో ఎట్లా ఉండేది మీ పరిచయం? 94 తర్వాత యాక్చువల్గా నేను ఇప్పుడు 4లో ఆయన ఎలక్షన్ పోయి వచ్చిన తర్వాత ఒకసారి పోయి కలిశాను నేను. అప్పుడు నేను క్రైమ్ బ్రాంచ్లో ఉండేవాడిని ఇక్కడ వైజాగ్లో చేసి, వైజాగ్ నుంచి ఇక్కడ సిటీ క్రైమ్కి వచ్చాను. బ్రదర్ మనం 200 పైన గెలుస్తున్నాం, వచ్చాయండి అన్నాడు. అంటే సార్ నాకు సంతోషమే, కానీ అప్పటికి ఈవిడ వచ్చింది, ఎంటర్ అయిపోయింది కదా. నేను చెప్పాను సార్ నాకు 5.5 సంవత్సరాలు చేశాను, మరి మీ దగ్గర మీ టైమింగ్స్కు మీ ఎమోషన్కి దీనికి తట్టుకోలేక 3 నెలలు 4 నెలల కంటే ఎవరు చేయలేదు, నేను 5.5 సంవత్సరాలు చేశాను. మా డిపార్ట్మెంట్లో మళ్ళీ మీ దగ్గర చేరితే వీడికి ఇటువంటి క్లరికల్ జాబ్కే పనికొస్తాడరా, జిల్లాలో కంట్రోల్ చేయలేడని ఇది వస్తుంది, కాబట్టి నేను కొంత కెరీర్ చూసుకోవాలి కదా, నాకు జిల్లాకు పోవాలని సార్ అన్నా. ఓకే ఎక్కడికి పోతావు అన్నాడు. అప్పటికి ఇంకా ప్రమాణ స్వీకారం జరగల. అంటే ఏదైనా పర్లేదు సార్, నేను పలానా చోటుకి పోతారని అడగలేదు, నా సర్వీసులు ఎవరిని కూడా మంచి పోస్టింగ్లో వచ్చినాయి నాకు అని, ఇబ్బంది ఏం లేదు. ఆ అమ్మాయి ఏమో మెడిసిన్ చేస్తుంది ఇక్కడ మన మద్రాసులో, బాబు ఏమో ఇక్కడ ఇంజనీరింగ్ చేస్తున్నాడు, అదే ఇబ్బంది నాకు. అడిగితే మన రంగారెడ్డి ఉంది కదా, రంగారెడ్డి పో, దగ్గర ఉంటారని. మన గండిపేట మన నాచారం అన్నీ మన కిందనేమో వస్తాయి కదా, నా అటు ఇటు తిరగటం కూడా నువ్వు చూసుకుంటావు కదా. సరే మంచి సార్, అది చాలా ప్రిస్టేజియస్ పోస్టింగ్ అది రంగారెడ్డి, అప్పుడు సైబరాబాద్ అది ఏర్పడలేదు, చాలా పెద్ద జిల్లా, అంతకంటే సంతోషం ఏమో సార్ వేయండి అన్న, అంతే. ఆయనే వేసాడు, ఎంతోమంది అడ్డగించారు, వీడికి వేయండి వాడికి వేయండి అని, బట్ ఫైనల్గా ఎన్టీఆర్ 83 ఆగస్టు 17 బర్త్రఫ్ అయ్యారు, మళ్ళా 84 ఆగస్టు 17, మళ్ళీ 84 సెప్టెంబర్ 16 మళ్ళీ రీఇన్స్టేట్ అయ్యారు. అయిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీతో ఆయన? మీరు అప్పుడు అక్కడే ఉంటారు కదా. అంటే ఆ 1 మంత్ నేను లేనండి, లేరు. మళ్ళా ఆయన రీఇన్స్టేట్మెంట్కి ఇక గవర్నర్ దగ్గర మీరు అక్కడ లేరు, పేరుకి లేరు కానీ కంటిన్యూస్గా మీరు టచ్లోనే ఉన్నారు కదా. టచ్లో మళ్ళీ రీఇన్స్టేట్ అయిన తర్వాత అప్పుడు ఆయన మీతో పంచుకున్న విషయాలు ఆయన మామూలుగానే ఉంటాడు, అప్పుడు ఎప్పుడు రెగ్యులర్గానే కంటిన్యూగానే ఉంది కాబట్టి ఇంకా అప్పుడు ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు, తెలియని ఏం కాదు కదా. నాకు తెలిసిన అప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ కాస్త కూర్చో తెలుసా. ఆయన కూడా ఏముంది హైదరాబాద్లో కూర్చున్నా కానీ చేసిందంతా చంద్రబాబు కదా అక్కడ ఢిల్లీలో కానీ, ఇక్కడ హెగ్డే కర్ణాటకలో కానీ చేసింది. అక్కడ ఆ రోజు కూడా బస్సులో తీసుకొస్తే కూడా ఇక్కడ అసెంబ్లీ ముందు అబ్స్ట్రక్ట్ చేయడానికి
ఇబ్బంది చేశారు కొంతమంది. అప్పుడు రఘుపతి గారు ఎస్కాట్ చేసుకొచ్చాడు తీసుకొని వచ్చాడు. ఇక్కడ హైదరాబాద్ చేరిన తర్వాత కూడా అసెంబ్లీలోకి పోవడానికి కూడా అడ్డగించడానికి ప్రయత్నం చేశారు పోలీస్ ఆఫీసర్లు, కానీ కుదరలా, అడ్డగించారు, మొత్తం బస్సు లోపలికి పోయింది. అవన్నీ తెలిసినాయి కాబట్టి ప్రత్యేకంగా లేదు, కానీ కొద్దిగా బాగానే ఉన్నాడు అప్పుడు హుషారుగా, అలా వచ్చాను అని. సంతోషంగానే ఉన్నారు అప్పుడు. అంటే మీతో ఏమన్నా స్పెషల్ ఇంటరాక్షన్? నాతోటి ఒక్కోసారి అంటే ఇంకా ఆయన మూడ్ని బట్టి అనమాట. ఒక రోజని కాదు, కారులో పోతున్నాం అనుకో ఏదేదో చెప్తాడు. ఆయన సినిమా జరిగిన కష్టాలు, లేకపోతే చిన్నప్పుడు పడిన ఇబ్బందులు, విజయవాడలో చదువుకుంటప్పుడు ఇబ్బందులు, పాలు అమ్ముకోవడం, పెరుగు అమ్ముకోవడం, వాళ్ళ అమ్మ పడిన కష్టాలు, అవన్నీ కూడా చెప్పేవాడు బాబు. హరికృష్ణ గారు కూడా ఎప్పుడు వెన్నంటున్నాడు కదా చంద్రబాబు అది మన ఎన్టీఆర్ గారికి చేతన రథం నడపటం కానీ దాంట్లో కానీ. ఆయన మీతో ఎలా ఉండేవాడు? చాలా బాగుండేవాడు. నాతోనే కాదు, ప్రతి వాళ్ళతో బాగుండేవాడు. ఆయన అసలు స్నాక్సీలండి, మామూలుగానే బాగుండేవాడు. నాతో ఇంకా మామ అనుకుంటా నా జేబులో సిగరెట్ తీసుకొని ఆయన జేబులో సిగరెట్ నాకు ఇచ్చే చాలా ఇదిగా ఉండేవాడు. అది ఒక పెద్ద మంచి ఒక ఎసెట్ ఆయన. చాలా చాలా ఎన్టీఆర్ని అంటిపెట్టుకుని తిరగడం అనేది అసలు ఎవడండి సీఎంగా ఉండి కొడుకు చేతన్ రథం ఆపితే కింద టర్బాలైన్ వేసుకొని పడుకుంటాడు. నేను కూడా ఆ రోజు ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం రోజున ఇంటికి తీసుకెళ్ళి, ఎన్టీఆర్ గారి ఇంటికి తీసుకెళ్ళి నాకు పాసులు ఇచ్చింది ఆయనే. మాకు 10 పాసులు ఇచ్చారు మాకు, ఎవరు హరికృష్ణ గారు. అప్పటి నుంచి ఆయనతో మాకు కూడా బాగా అనుబంధం పెరిగి కంటిన్యూస్. చాలా మంచి మనిషి, చాలా బేసిక్గా చాలా మంచి మనిషి. ఎన్టీఆర్ కూడా హరికృష్ణ అంటే చాలా ఇదిగా ఉండేవాడు, చాలా ప్రేమగా ఉండేవాడు. బాలకృష్ణ గారి గురించి ఏమనేవాడు ఎన్టీఆర్? బాలకృష్ణ అంటే అప్పుడు చిన్నవాడు, ఏదో చిన్న చిన్న సినిమాలు ఇప్పుడు బాలకృష్ణ ఇప్పుడు కూడా బాగానే ఉంటాడు మాతోటి. కానీ అదే కాదు, ఫ్యామిలీలో ఎక్కడ ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా మాకు ఇన్విటేషన్ పంపిస్తారు, పోతాము, అవన్నీ బాగానే ఉంటాయి. బట్ హరికృష్ణకుల్లో బాలకృష్ణ చాలా తేడా ఉంది మనుషుల్లో అని. చంద్రబాబు గారు ఆ రోజున ఇది ఎన్టీఆర్ మళ్ళీ రీఇన్స్టేట్ అవడానికి చేసిన కృషి వల్లనే ఆ తర్వాత ఆయన రాజకీయంగా ఎదిగిన తర్వాత ఈయన ఆ చంద్రబాబు గారంటే ఎలా ఉండేది ఎన్టీఆర్ గారికి అభిప్రాయం? చంద్రబాబు అంటే ఆయన అభిప్రాయం చాలా బాగుండేదండి. ఈ లక్ష్మీపార్వతి వచ్చేంత వరకు. లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాతనే ఆమె లేనిపోని అన్నీ చెప్పి ఆయన మీద ద్వేషం కలిగించేసి ఏదో వీడియోలు చేపించాయి చేసింది. కానీ ఆవిడ వల్లనే వీళ్ళంతా అడ్డం తిరిగింది అసలు. లేకపోతే వాళ్ళకి అడ్డం తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లేదు, అంత ధైర్యం లేదు, ఆలోచన లేదు, ధైర్యం లేదు, చేయాల్సిన అవసరం ఏముంది ఆయనకి? ఇప్పుడు ఆయన డిఫాక్టో చీఫ్ మినిస్టర్. ఒకవేళ ఎన్టీఆర్ చీఫ్ మినిస్టర్ అయినా కూడా అప్పుడు ఫైనాన్స్ రెవెన్యూ అండి ఆయనకి. అదేం కాదు, ఈవిడ ఎప్పుడైతే తన లక్ష్యం వేరే లక్ష్యం ఉంది కాబట్టి ఆ లక్ష్యం కోసం పనిచేస్తూ రాజకీయంగా ఇంటర్ఫియర్ అయ్యి, అడ్మినిస్ట్రేషన్లో ఇంటర్ఫియర్ అయ్యి, పార్టీని హస్తగతం చేసుకోవాలని కొంతమంది సీనియర్స్ని సస్పెండ్ చేయించి, అప్పుడు దేవేంద్ర గౌడ్ వాళ్ళని కూడా చెప్తే ఈమెని ఇంటి వరకే పరిమితం చేయండి అది ఇది అంటే కూడా వినకుండా సస్పెండ్ చేయించారు కదా. అప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా నువ్వు కనుక గట్టిగా బయటికి రాకపోతే మేము అశోక్ గజపతిరాజుని సీఎంగా ఎన్నుకుంటాము, మెజార్టీ మా దగ్గర ఉంది, పార్టీని కాపాడుకోవాలంటే మనం అందరం ఒకటి కావాలని వాళ్ళు ఒత్తిడి తెస్తేనే ఆయన ఓకే అన్నాడు. అంతే మరి చేయాలా లేకపోతే అంతే అంతే అంతే. లక్ష్మీపార్వతి ఈవిడికేమో పార్టీని నడిపే సామర్థ్యం లేదు. అసలు ఎందుకు చేయాలండి? ఎవరండి అసలు? వీళ్ళు కష్టపడి పార్టీ పెట్టి పార్టీని బిల్డప్ చేసుకుంటే ఆవిడకి ఎట్లా? అప్పట్లో నాకు బాగా గుర్తు తాంత్రిక స్వామి చంద్రస్వామిని తీసుకొచ్చి ఎన్టీఆర్ ఇంటికి తీసుకొచ్చి కాళ్ళకి నీళ్ళు ఇచ్చినప్పుడే తెలుగుదేశం పార్టీలో చాలా ఫీల్ అయ్యారు. ఏంటిది, ఏం జరుగుతుంది, ఈ పనులేంటి, చంద్రస్వామి ఎవరు? తర్వాత జైలుకి వెళ్ళాడు కదా తాంత్రిక స్వామి. అవును, ఈ పరిస్థితి ఏంటి అనేది ఒక ఇది అంటే ప్రజల్లో కూడా పార్టీ అభిమానుల్లో కూడా ఒక ఇది వస్తుంది కదా. అందుకనే చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టగానే ఏ విధమైన వ్యతిరేకత రాలా పార్టీ నుంచి కానీ ప్రజల నుంచి. అందరికీ అర్థమైపోయిందండి వీళ్ళ మీద. ఇప్పుడు నిన్న కాక మొన్న కూడా మన తెలంగాణ అతను దయాకర్ రావు వరంగల్ చెప్పాడు కదా, నన్ను హారం అడిగింది అది ఇస్తేనే మంత్రి అయి ఉండేవాడిని అని. అవును, మరి
అసలు ఎన్టీఆర్ ఇంటా ఉండలేదు కదా అటువంటిది. లేదు కదా, అవినీతి అనే దానికి ఆమె దూరం ఆయన. లేదు కదా. మొట్టమొదటిసారి ఆయన రామచంద్రరావు అనే ఆయన్ని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. 10,000 మంత్రిని 10,000 కలెక్షన్కి 10,000 కోసం మంత్రిని సస్పెండ్ చేశారు. అవును. అటువంటి వ్యక్తి ఇంట్లో ఉమ్, ఇటువంటి పనులు జరుగుతుంటే అది మరి పార్టీ కూడా అలాగే ఇదవుతుంది కదా. తర్వాత ఆయన రియలైజ్ అయినాడండి నేను తప్పు చేశానని. ఉమ్. కాకపోతే అప్పటికి ఇంకా చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అన్నట్టుగా. అదే ఇంకా మీకు ఎన్టీఆర్ గారితో మధుర అనుభూతులు ఏమున్నాయి? మధుర అనుభూతులు అంటే ఏవో చెప్తుంటాడు అన్నీ. మరి ఒకసారి మెడ్రాస్ పోతున్నాము బై రోడ్ తిరుపతి నుంచి. అప్పటికి పాత్రకుప్పంలో గొడవలు అయినాయి ఆ, పుత్తూరు దగ్గర. పోతా ఉంటే సినిమా వాళ్ళ గురించి చెప్పేవాడు, బోళాశంకరుడు. ఏదేదో చెప్పేవాడు పాపం. ఒకసారి విజయవాడలో మన మూడొంతల కింద నుంచి పోతున్నాము. పోతుంటే అక్కడ హాస్పిటల్ రోడ్లో నుంచి స్ట్రైట్ పోతుంది. పైలట్ ఏమో ఇటు కంట్రోల్ రూమ్ వెళ్ళిపోయింది. సార్ అది ఎటు పోయింది సార్, కంట్రోల్ రూమ్ నుంచి ఎటు పోతుంది సార్ పైలట్ అంటే, ప్రొఫెసర్ ఒకసారి మంచి హుషారుగా ఉన్నాడు, ప్రొఫెసర్ అని పిలిచేవాడు. అంటే లెక్చరర్గా చేశాను అప్పుడని. ఏ డ్రైవర్ కొంచెం స్లోగా పో, కానీ ఆపొద్దు, ఇక్కడంతా మనకు తెలిసేవాళ్ళు, విజయవాడ అంతా మనం కొట్టిన పిండి అని చెప్పంటూ కొంచెం ముందు మీద చూసి అటు చూడు, అక్కడ లైట్ కనపడుతుంది చూడు అటువైపు ఆ మూలకి, అది ఒకప్పుడు మేము ఉన్న గుడిసె. మా అమ్మ లాంతరు పట్టుకొని నేను గుంటూరు నుంచి వచ్చేంతవరకు వెయిట్ చేస్తుండేది అక్కడ. ఆ, ఇప్పుడు చన్మోహన్ వెంకటరావు గారు వాళ్ళు కొని ఇల్లు అది కట్టుకొని ఇదంతా అయింది అని ఎవడు చెప్తారండి? చెప్పాల్సిన అవసరం ఉంది సీఎం. అవును. అంటే అంత తన ఎదుగుదల మీద కూడా అంత గౌరవం. అంత గౌరవం. నేను అదే చక్కగా కష్టపడి అంటే గ్రాస్ రూట్స్ నుంచి వచ్చాను నేను అని. గెలిచాను, ఉమ్, పైకి వచ్చాను ఉమ్, అంటే ఎదుగుదల మీద కూడా తన మీద తనకు అంతే confidence, నమ్మకం. నమ్మకం. ఉమ్. అట్లాగే మన వంగవీటి రంగ మర్డర్ అయిన తర్వాత ఒక 10 రోజులకో 15 రోజులకో విజయవాడ వెళ్ళాం. ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో దిగాము. ఓల్డ్ టౌన్లో ఒక ఫంక్షన్ ఏదో పట్టాల డిస్ట్రిబ్యూషన్ ఏదో సంథింగ్. అప్పుడు మన అరవిందరావు గారు కమిషనర్. ఉమ్. అక్కడ పోయాము. పోయేటప్పుడు బాగానే ఉంది. ఆడిపోయిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈ రాజాగారి తోట ఏదో ఉంది కదా అక్కడ, ఈ రాణిగారి తోట, రాణిగారి తోట రంగాగడ, అక్కడ ఒక 200-300 మంది లేడీస్ రోడ్డు కడ్డంగా కూర్చున్నారు. మళ్ళీ ఇదే రూట్లో వస్తారు కదా, మరి ఏం చేయాలనో కేకలు వేయాలనో రిప్రజెంటేషన్ ఇవ్వాలనో ఏందో మరి. అరవిందరావు గారు చెప్పారు, నర్సయ్య గారు ఇట్లా ఉంది ఇక్కడ పరిస్థితి, ఏం చేద్దామని. సార్ విజయవాడలో 2 రోడ్లు కదా, ఏలూరు రోడ్డు ముందర రోడ్డే కదా, ఏలూరు రోడ్లో పోదాము, ఎయిర్పోర్ట్కి పోవడమే కదా, మీకెందుకు మేనేజ్ చేస్తానులేండి, మీరు పైలట్ అటు చెప్పేసేయండి అని. పోయామండి. మీటింగ్ అయిపోయింది, ఎయిర్పోర్ట్కి పోయాం. సరే ఆయన లాంజ్లో దించేసి అప్పుడు మన వాళ్ళు కొంతమంది విజయవాడ వాళ్ళు నాయకులు, రంగా నెహ్రూ, తర్వాత అప్పుడు ఒక ఆయన జిల్లా ప్రెసిడెంట్ ఉండేవాడు ఒక ఆయన, ఆయన పేరు విన, వాళ్ళతో 10 మంది వచ్చి కూర్చున్నారు. నేను ఏదో సిగరెట్ కలుద్దానని బయటకు వచ్చాను. వీళ్ళు ఏం చెప్పారు, అన్నగారు మనకి ఎంత అవమానం, మన సొంత జిల్లా, మన సొంత ఊరు, రూటు మార్చడం ఏంటి, వాళ్ళకి భయపడి నిన్ను ఎటు తీసుకురావడం ఏంది, మాకు ఎంత అవమానంగా ఉంది అని ఎక్కిచ్చారండి బాగా. ఆయన ఏందో మరి ఏ మూడ్లో నమ్మేశాడు. నమ్మేసి ఆయన అటెండర్ని ఏమన్నా, ఏ నర్సయ్య గారిని పిలువురాను, ఏంటి రూట్ ఎందుకు మార్చావు నువ్వు, మనకు ఎంత అవమానం అది అని. ఎవరు సార్ చెప్పింది, ఈ ప్రబుద్ధులేనా అన్నా నేను. అవును అన్నాడు. సార్ 200-300 మంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంకా 500-600 మంది కానీ డిస్పర్ చేసి లాఠీచార్జ్ చేసి డిస్పర్ చేయడం ఏం పోలీసు వాళ్ళకి చేతగాని పని కాదు, ఇటువంటివి ఎన్ని చేశాము. మిమ్మల్ని అక్కడ తీసుకొచ్చి మీ బండి అక్కడ నిలబెట్టి వాళ్ళని డిస్పర్ చేస్తామంటే లాఠీచార్జ్ చేస్తామంటే మీకు అది గౌరవంగా ఉంటుందా? చీఫ్ మినిస్టర్ సమక్షంలో ఆడవాళ్ళ మీద లాఠీచార్జ్ అని రేపు పొద్దున్న పేపర్లో వస్తే మీకు అది గౌరవం అది అని, మీ సెక్యూరిటీ నాది బాధ్యత, అందుకని నేను నిర్ణయం తీసుకున్నాను ఇటు తీసుకొచ్చానంటే ఇంకా వాళ్ళని తిట్టాడు చూడండి. అంత మంచి పని చేస్తే మీరు ఇట్లా మాట్లాడతారు కదా అలా ఇదని బాగా తిట్టాడు. ఇట్లా ఒక్కోసారి ఇష్టం అండి మూడుని బట్టి. కానీ ఎప్పుడు ఆ 5.5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా నాకు కోపట్టం కానీ ఇది చేయలేదని కానీ అది లేదు కానీ ఎప్పుడూ లేదు. ఒకసారి 2 సార్లు నేనే ఆయన టెస్ట్ చేశా. ఇంకా ఒక 2 ఏళ్ళు అయిపోయింది, జిల్లా పోదాం, అడిషనల్ ఎస్పీ గారు ఎస్పీ గారు అని చెప్పి సీతాదేవి గారు రోజు మినిస్టర్ ఇప్పించిందే నేను.
ఎందుకంటే ఢిల్లీలో క్యాబినెట్లు అంతా అయిన తర్వాత ఢిల్లీలో పోయి కూర్చున్నాము ఆ, వారం రోజులు. అప్పుడు వీళ్ళకి ఇద్దామని ఎందుకు నేను ఉన్నాను కదా, ఎందుకు నాకు అమ్మోళ్ళకి వేరే వాళ్ళు ఎందుకు అండి, అందరూ మీ దగ్గరికి ఆడొస్తారు సార్, రాయలసీమలో ఒకళ్ళకి ఇవ్వండి, కృష్ణా గుంటూరులో ఒకళ్ళకి ఇవ్వండి అంటే అప్పుడు పెట్టారనమాట. చెప్తే వినేవాడు ఆయన, వినోడు కన్విన్సింగ్గా చెప్పాలి. కన్విన్స్గా చెప్పాలను, వీడికేం స్వార్థం లేదు, ఉమ్, చెప్పేవాడికి ఏం స్వార్థం లేదని నమ్మకం రావాలి ఆయనకి. అవును. సరే అప్పుడు వీళ్ళని అడిగిచ్చా, మా జిల్లాకి అడిషనల్స్ వేయండి నరసయ్య గారిని. ఇక తిట్టాడు చూడండి, ఆవిడను చంద్రశేఖర్ అని మహబూబ్నగర్లో మినిస్టర్ కూడా ఆ, ఇద్దరిని నా దగ్గర పనిచేసేవాళ్ళు, నేను ఎట్లా ఎంత ధైర్యం మీకు అసలు నన్ను అడగటానికని. అట్లా పాపం చాలా ఉన్నాయిలేండి ఆయన మీద బయటకు పోయినప్పుడు ఉండేది. పాపం టిఫిన్ చేయమంటే మేమేం తింటాం సార్, 5 గంటలకి మా వల్ల కాదు, 8ంటికి 8:30 మేము తింటాంలేండి, మాతోటి ఎందుకంటే తినవాయా ముందు అనేవాడు. మనం ఏదో 2 ఇడ్లీ వేసుకున్నాం, ఏందా వయ్యారపు తిండి 2 ఇడ్లీ ఏంది, ఆయన 10-15 తింటే మనం తిన్నాం కదా. చాలా గొప్ప మనిషి అండి ఆయన, హృదయం చాలా మంచిది. కొన్ని తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కొన్ని తప్పించాం మేము. ఇప్పుడు ఆ టర్బను నేనే తీపిచ్చా ఆ, అల్టిమేట్గా. అట్లాగే ఎవరో చెప్పారు నక్సలైట్లో ప్రాబ్లం చాలా ఎక్కువైందని, ప్రతి గ్రామంలో ఒక 10 మంది కుర్రోళ్ళని తయారు చేసి గన్ లైసెన్స్ ఇచ్చి పెడితే వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకుంటారు కదా అని ఆర్డర్ పాస్ చేసే ముందు నాకు తెలిసి సార్ మీరు చాలా తప్పు నిర్ణయం తీసుకుంటున్నారు, నక్సలైట్లు అనేవాళ్ళు ఒక సిద్ధాంతం కోసం పనిచేసేవాళ్ళు, పోలీసు వాళ్ళే భయపడుతున్నారు, కొన్ని ఏరియాల్లో పంచాయతీలు చేయడానికి వాళ్ళ దగ్గరికి పోతున్నారు, తర్వాత రూరల్ ఏరియాస్లో పోలీస్ స్టేషన్లో తుపాకులు ఉంటే రక్షణ లేదని హెడ్ క్వార్టర్ తెచ్చి పెడుతున్నారు, మీరు గ్రామాల్లో పెడితే తుపాకులు కూడా పోతాయి సార్, ఎందుకు కూడా ఎత్తుకెళ్ళిపోతారు. ఇటువంటి పనులు ఎట్లా చేస్తారు సార్ మీరంటే అప్పుడు ఆపాడు. ఆ, చాలా ధన్యవాదాలు నరసయ్య గారు, చాలా మంచి విషయాలు చాలా థ్యాంక్స్ అండి. అన్నగారి సంబంధించి ఆ, గతంలో చాలా మందికి తెలియని విషయాలు తెలియజేశారు. మీకు మరోసారి సార్ థ్యాంక్స్ అండి.